మనకైనా, మన పిల్లలకైనా, ఇంట్లో పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా ఎప్పుడైనా ఆరోగ్యం బాలేనప్పుడు ఏమీ తినాలనిపించదు. నోరంతా ఎలానో ఉందంటారు. జలుబు, దగ్గు, జ్వరం చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని తిన్నామనుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో. చూడండి, దీనికి కావాల్సింది ముందుగా గుడ్లు ఉడకబెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె వేసుకొని అందులో కొంచెం వేడెక్కాక గుడ్లకు కాట్లు పెట్టుకొని అవి కొంచెం దూరగా ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా సరే గుడ్లకు మనం కాట్లు పెట్టుకోవాలి, లేకపోతే గుడ్డు ఇట్లా పగిలిపోతుంది. అందుకు చిన్నగా ఒక 2 ఘాట్లు చాకుతో పెట్టుకొని కొద్దిగా ఇట్లా చక్కగా మనం వేయించుకున్నాం అనుకోండి, ఇలా చేసుకొని తింటే ఎంత చక్కగా ఉంటుందోనండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం వేయించుకుందాము. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే టేస్ట్గా వస్తుంది గుడ్డు. చూడండి, అటు ఇటుగా తిప్పుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏది తినబుద్ధి కాదు. మనకు జలుబు చేసినప్పుడు గొంతంతా అదోలాగా ఉంటుంది. పిల్లలకు తినిపించాలంటే దేవుడు గుర్తుకొచ్చేస్తాడు కదా మనకు. అలాంటప్పుడు ఇలా మీరు చేసి పెట్టండి, ఎంత చక్కగా తింటారునండి. అసలు ఏది నోటికి అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కొద్దిగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకో, కానీ ఒక్క 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది ఏమీ లేదు, మనం ఎగ్స్ ఉడకబెట్టుకోవడానికే టైం పడుతుంది. మిగతాదంతా ఏం టైం పట్టదు. కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను, ఎగ్స్ వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం జీలకర్ర తీసుకొని చిటపటలు ఆడనిద్దాము. కొంచెము వేంపుకోవాలి మంచిగాను. అప్పుడేను ఏదైనా సరే జీలకర్రతో చాలా ఉపయోగాలు ఉంటాయి కదండి. అందుకే ఇలాంటప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు, పొట్టంతా ఇదిగా ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర ఎక్కువే తీసుకుందాము. వీలుంటే కనుక మీరు ఈ ప్లేస్లో పొడి చేసుకొని వేసుకోండి. ఇప్పుడు నాకు అర్జెంటుగా చేస్తున్నాను కాబట్టి సింపుల్ ఐటమ్స్తో చేస్తున్నానండి. లేకపోతే ఇంకా వేరే ఉంటుంది. మనం స్టవ్ బంద్ చేసుకుందాము. అది వేడికే మనకంతా ఇదైపోతుంది. అప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఇంగువ పొడి వేసుకొని ఇప్పుడు కొంచెం ఇలా అనుకుందాము. ఇప్పుడు కొంచెం ఇంకా పూర్తిగా చల్లబడిపోయాక కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. ఎక్కువ అప్పుడే మనకు ఉంటుంది. కారము, ఉప్పు, ధనియాల పొడి, అంతేనండి. దీనికి కావాల్సినవి ఇంకా ఏమీ లేవు. నూనె చల్లబడినాక వేసుకుందాం, ఎందుకంటే కడాయి వేడికి నల్లగా అయిపోతుంది. కొంచెం మిరియాల పొడి వేసుకుంటే గొంతుకు టేస్టీగా అనిపిస్తుంది. అందుకని కొంచెం కారము ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మన గొంతు బాగాలేదు కదా, నోరు బాగాలేకనే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తీసుకొని అటు ఇటుగా అనేసరికి కారం నులివేడికే మంచిగా తయారైపోతుంది. ఇప్పుడు కొంచెము నెయ్యి కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసేసుకొని చక్కగాను మీరు ఒక్కసారి తిని చూడండి ఎలా ఉందో. అప్పుడు మీరు నాకు చెప్పండి, మీరు ఎంత టేస్ట్గా ఉంటుందండి. గొంతు బాగాలేనప్పుడైతే, జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఇలా పిల్లలు తిననని మారం చేస్తున్నప్పుడు ఇలా కొంచెం వేసి పెట్టొచ్చు. ఇంత కారం కదా పిల్లలకు పెట్టడము, మనం తినడం కష్టం. కానీ అప్పుడప్పుడు ఇలా గొంతు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇలా చేసుకుని తింటేనే మనకు టేస్టీగా అనిపిస్తుంది. ఎంతో సూపర్గా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా వేసుకొని కొంచెము నెయ్యి వేసుకొని, ఇందాక నెయ్యి వేసుకున్నాం కదా, ఇందులో వేసుకొని అన్నం తీసుకొని, కొంచెం అన్నమే, మనం ఎక్కువ తినము కదా, కానీ ఎక్కువ తినాలనిపిస్తుంది కారం కాబట్టి నేను కొంచెమే అన్నం తీసుకున్నాను. చూడండి, ఇలా కొంచెం పైన చేసేసుకొని చక్కగా, కింద గ్రేవీ ఉంది కదా, ఎక్కువ జీలకర్ర ఉంది చూడండి. ఇట్లా జీలకర్ర వేసుకొని ఇలా కలుపుకొని ముద్దలు చేసుకొని మనం తింటూ ఉంటేనండి ఎంత ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చిన్నప్పుడు మామిడికాయ పచ్చళ్ళు పెట్టినప్పుడు, ఇప్పుడు మనకు సమ్మర్ కదా, మేలో అంతా మామిడికాయ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కదా అందరూ. తర్వాత అంత గిన్నె అంతా తీసేసి జాడీలో ఊడ్చిపెట్టిన తర్వాత అందులో అన్నం వేసుకొని తింటే ఎలా ఉంటుందో చూసే వాళ్ళకు, అమ్మలు పచ్చడి పెడుతున్నప్పుడు దగ్గరున్న వాళ్ళకు ఆ టేస్ట్ తెలుస్తుంది. చూడండి, ఇలా అన్నం తీసుకొని ముద్దలు కట్టేసుకొని ఇలా తింటూ ఉంటే మాడికి ఎక్కిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని ఇలా తినండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. చూడండి ఎంత సూపర్ టేస్ట్ ఉందోనండి. ఇదైతే అసలు ఎగ్ కూడా సూపర్ లెవెల్లో ఉంటుంది, ఎందుకంటే ఘాట్లు పెడతాం కదా, కొంచెం అంతా లోపలికి వెళ్తుంది. దాంతో సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముద్దలు వేసుకొని ఇలా తినండి. అందరూ ఎలా ఉందో నాకు చెప్పండి. లోకాం సమస్తాం సుఖినో భవంతు.